అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై నాటో దేశాలకు సంచలన లేఖ రాశారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడంతో పాటు చైనాపై సుంకాలు విధించినప్పుడే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. లేదంటే తన సమయంతో పాటు అమెరికా డబ్బును వృధా చేస్తున్నట్లేనని తెలిపారు. రష్యా చమురు కొనుగోలు ఆపాలని, ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించాలని షరతు విధించారు. అలా చేస్తేనే రష్యాపై తాను ఆంక్షలు విధిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధించాలన్నారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడం షాకుకు గురిచేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్యలే రష్యాతో చర్చలు, బేరసారాల శక్తిని చాలా బలహీనపరుస్తున్నాయని చెప్పారు. ఇందుకు నాటో దేశాలపై విమర్శలు చేసిన ట్రంప్ యుద్ధంలో విజయం సాధించాలనే పూర్తి నిబద్ధత వారిలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వెంటనే ఆపివేయాలని స్పష్టం చేశారు. మరోవైపు రష్యా చమురుపై నాటో నిషేధంతో పాటు చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధించడం వంటి చర్యలు ఈ యుద్ధం ముగింపునకు దోహదపడతాయని ట్రంప్ పేర్కొన్నారు. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని, సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. యుద్ధం ప్రారంభమైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉంటే ఇది ఎప్పటికీ మొదలై ఉండేది కాదని ట్రంప్ తెలిపారు. వేలాది మంది రష్యా, ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడడానికి మాత్రమే తాను ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. గత వారం రోజుల్లోనే దాదాపు 7,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది చాలా దారుణమైన విషయమని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని EU, G7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రష్యా నుంచి అత్యధిక స్థాయిలో చమురు కొనుగోలు చేస్తున్న దేశం చైనా. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 3వ స్థానంలో తుర్కియే ఉండగా అది నాటో కూటమిలో భాగం. ఇందులో సభ్య దేశాలుగా ఉన్న హంగేరీ, స్లోవాకియా కూడా మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాటో దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.